వాస్తు ప్రకారం ఏ సమయంలో ఇల్లు క్లీన్ చేసుకోవాలో తెలుసా? వాస్తు శాస్త్రం మన జీవితాన్ని శాసిస్తుంది. ప్రజల రోజువారీ జీవితంలో మార్గనిర్దేశం చేస్తూ ఉంటుంది. అందరూ వాస్తు ప్రకారం ఇల్లు కొనుక్కుంటే, కట్టుకుంటే సరిపోతుంది అని నమ్ముతారు. కాని అది ఒక్కటే సరిపోదు. మన జీవితంలో ముఖ్యమైన సంఘటనల నుంచి రోజువారీ చేసే పనుల వరకు అన్నింటినీ వాస్తు శాస్త్రం ప్రభావితం చేస్తుంది. అలా మనల్ని ఎక్కువగా ప్రభావితం చేసే ముఖ్యమైన పని ఇల్లు తుడవడం. మీకు నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు, కాని వాస్తు శాస్త్రం ప్రకారం మనం ఇంటిని ఏ సమయంలో శుభ్రం చేస్తున్నాం అనేది కూడా చాలా ముఖ్యమేనట. ఏ సమయంలో ఊడుస్తున్నాం, ఏ సమయంలో తుడుస్తున్నాం అనే విషయాలను ఖచ్చితంగా ఫాలో అవ్వాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. పరిశుభ్రత అనేది వాస్తు అనుకూలమైన ఇంటిని నిర్వహించడానికి కీలకమైన అంశం. సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిని శుభ్రంగానే ఉంచుకుంటారు. ఊడ్వడం, తుడవడం లాంటివి చేస్తారు. కాని వాటిని ఏ సమయంలో చేస్తున్నారు అనేది మాత్రం చాలా ముఖ్యం అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రంలో ఇంట్లో సానుకూల శక్తిని నిర్వహించడానికి శుభ్రత ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఇల్లు తుడవడం వల్ల శారీరక ధూళిని తొలగించడమే కాకుండా ప్రతికూల శక్తి, వైబ్రేషన్లను తొలగించడంలో సహాయపడుతుంది. శుభ్రమైన, చక్కగా నిర్వహించబడిన ఇల్లు దాని నివాసితులకు ఆరోగ్యం, సంపద, ఆనందాన్ని ప్రోత్సహిస్తుంది. అందుకే వాస్తు శాస్త్రంలో రెగ్యులర్గా ఇల్లు తుడుచుకోవడం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. వాస్తు ప్రకారం ఇంటిని తుడుచుకోవడం గురించి మాట్లాడినట్లయితే దీనికి ఉత్తమ సమయం బ్రహ్మ ముహూర్తంగా పరిగణిస్తారు. ఇది సూర్యోదయానికి ముందు కాలం. ఇది సూర్యోదయానికి 1-5 గంటల ముందుగా పరిగణిస్తారు. ఏదైనా శుభ్రపరచడానికి ఉత్తమ సమయంగా పరిగణిస్తారు. వాస్తు ప్రకారం ఈ సమయంలో ఇల్లు తుడవడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది. రోజంతా ప్రశాంత వాతావరణాన్ని సృష్టించవచ్చు. సూర్యోదయం సమయంలో నేల తుడుచుకోవడం కూడా ఇంటి పురోగతికి ప్రయోజనకరం. ఈ సమయం చీకటి నుండి కాంతికి పరివర్తనకు ప్రతీకగా పరిగణిస్తారు. ఇది ప్రతికూలత తొలగింపు, సానుకూల శక్తి రాకను సూచిస్తుంది. మీరు ఈ సమయంలో నేలను తుడుచుకుంటే మీ మొత్తం ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఏ సమయంలో ఇంటిని తుడుచుకోకూడదు? వాస్తు శాస్త్రం ప్రకారం మధ్యాహ్నం సమయంలో ఇంటిని తుడుచుకోవడం మానుకోవడం మంచిది. మధ్యాహ్న సమయంలో సూర్యుడు ఉచ్చస్థితిలో ఉంటాడని, ఈ సమయం మాపింగ్ కాకుండా ఇతర కార్యకలాపాలకు సరైనదని నమ్ముతారు. ఈ సమయంలో మీరు తుడుచుకుంటే ఇంట్లోకి వచ్చే సౌరశక్తి పూర్తి ప్రయోజనం పొందదు. ఇది కాకుండా మీరు సూర్యాస్తమయం తర్వాత ఇల్లు తుడవకూడదని కూడా సలహా ఇస్తారు. ఈ సమయం ప్రతికూల శక్తుల సంచితంతో ముడిపడి ఉంటుంది. ఈ సమయంలో ఇల్లు తుడిస్తే నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంటిని తుడుచుకోవడానికి నియమాలు. ఇంటిని తుడుచుకునేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తే సంతోషం ఎప్పుడూ ఉంటుంది. మీరు తుడుచుకున్నప్పుడల్లా ఇంటి ప్రవేశ ద్వారం నుండి ప్రారంభించండి. ఇంటి ప్రవేశ ద్వారం నుండి తుడుచుకోవడం ప్రారంభించి ఆపై ఇంటి లోపలికి వెళ్ళండి. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకురావడానికి, నెగటివ్ ఎనర్జీని తొలగించడానికి ఇది ప్రతీకాత్మకంగా సహాయపడుతుంది. వేర్వేరు గదులను తుడిచేటప్పుడు సవ్య దిశను అనుసరించండి. ఇది వాస్తు శాస్త్రంలోని సహజ శక్తి ప్రవాహానికి అనుగుణంగా ఉంటుంది. అలా చేయడం సామరస్యాన్ని, సమతుల్యతను ప్రోత్సహిస్తుంది. ఎల్లప్పుడూ ప్రధాన ద్వారం దగ్గర తుడుచుకోవడం ప్రారంభించి అదే స్థలంలో ముగించండి. ఇలా చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే ఇంట్లోకి రాకుండా ఉంటుందట. అదే విధంగా ఇల్లు తుడిచే సమయంలో ఆ నీటిలో కొద్దిగా గళ్ళ ఉప్పు వేసి తుడిస్తే మరింత మంచి జరుగుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.